సో ఆ విధంగా మనకి అవుద్ది అనమాట. ఓకేనా. సో ఇవన్నీ నెక్స్ట్ వచ్చే అదే ఫ్యూచర్లో నేను చెప్తాను ఇవన్నీ కూడా డీటెయిల్గా ఒక్కొక్కటి. ప్రతిరోజు మన లైవ్ స్ట్రీమ్లో రోజుకు ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఓకేనా. మీరు లైవ్ స్ట్రీమ్కి వస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. రోజు లైవ్ స్ట్రీమ్కి జాయిన్ అవ్వండి. అయితే నేను ప్రతిరోజు కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా. సెంట్ గోల్డ్ 50% లెవెల్ దగ్గర రియాక్ట్ అవుతుంది. ఎస్ఎంటీ కానీ ఇలాంటిది ఏం ఫామ్ చేయలేదు. ఒక కీ లెవెల్లోనే ఉంది, బట్ మనకి ఇక్కడ ఏం లేదు. సో మనం ఇప్పుడు క్వాడ్రంట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఓకేనా. సో ప్రతిరోజు మీరు లైవ్లో జాయిన్ అయితే రోజుకు కాన్సెప్ట్ చెప్తాను. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే క్వాడ్రంట్. క్వాడ్రంట్ అంటే మనకి ఫస్ట్ సెట్ గ్యాన్ బాక్స్ అని మీకు ఇక్కడ చూడండి. మీకు ట్రేడింగ్ టూల్స్లో ఈ గ్యాన్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా. సో అది మీరు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ క్వాడ్రంట్, సారీ గ్యాన్ బాక్స్ కాదు, అదే ఫిబ్రీ ట్రేస్మెంట్ ఉంటుంది చూడండి. ఓకేనా. ఫిబ్రీ ట్రేస్మెంట్లో సెట్టింగ్స్ చూపిస్తాను ఫస్ట్. ఓకేనా. సో ఇది క్వాడ్రంట్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఇది సేవ్ చేసుకోండి. ఓకేనా. చెప్పింది అర్థమవుతుంది ఇప్పుడు ఏవైతే నేను అంటే ఇవన్నీ లిక్విడిటీ మార్కెట్ మొత్తం ఒక లిక్విడిటీ మీద రన్ అవుతుంది. సో ఫస్ట్ మార్కెట్ ఒక లిక్విడిటీ హంట్ చేసాక ఇంకో లిక్విడిటీ కోసం చూస్తుంది. ఓకేనా. సో ప్రతిరోజు జరిగేది అదే. మీకు రన్నింగ్ సెషన్లో లిక్విడిటీ తీసుకుంటే అది కంటిన్యూషన్ చేసి ఇప్పుడు ఎలా అంటే మీరు సెట్టింగ్స్ సేవ్ చేసుకోండి. ఓకేనా. చెప్తాను అవన్నీ కూడా. సో మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు క్వాడ్రంట్, బట్ బేసిక్గా చెప్తాను ఎలా ఉంటుందో ఫ్లో అన్నది. ఓకేనా. సో సెట్టింగ్స్ ఇవి క్వాడ్రంట్వి. ఆ వాల్యూస్ సేవ్ చేసుకో ఫిబ్రీ ట్రేస్మెంట్ మీరు ఇలా అదే సెట్ చేసుకున్నాక మీరు ఆ సెట్టింగ్స్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయి కదా ఎంటర్ చేస్తే మీకు ఇలా అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ క్వాడ్రంట్ అంటే ఇంక వేరే గేమ్ కాదు, జస్ట్ ఇది ప్రీమియం డిస్కౌంట్ సేమ్ అంతే. ప్రీమియం డిస్కౌంట్లో మళ్ళీ మిడ్ లైన్ 0.5 లెవెల్ ఉంటుంది. అంటే మనం ఇది ఇప్పుడు డీప్ ప్రీమియం, అదే డీప్ డిస్కౌంట్, ఇది డీప్ ప్రీమియం. ఓకేనా. 0.75 అబవ్ ఉంది కదా. సో అది అంటే ప్రీమియం డిస్కౌంట్నే మనం ఎక్కడ యూజ్ చేస్తామని కూడా చెప్తాను. ఓకే. సో మీరు ఫిబ్రీ ట్రేస్మెంట్ తీసుకుని ఇలా మీరు సెట్టింగ్స్ చేసుకుని సేవ్ చేసుకోండి క్వాడ్రంట్ అని ఈ విధంగా. సో సేవ్ చేసుకుంటే మీకు ఇలా సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు 0.5 లెవెల్ పైన ఏదైతే ఉందో 0.5 to 1 ఉంది కదా, ఇదంతా ప్రీమియం. ఓకేనా. సో ఈ 0.5 లెవెల్ నుంచి 0 వరకు ఉంది కదా, ఇదంతా కూడా డిస్కౌంట్ అనమాట. ఓకే. సో ఇది క్వాడ్రంట్ సెట్టింగ్స్. ఇది క్వాడ్రంట్ గురించి. అంటే క్వాడ్రంట్ దేనికోసం యూజ్ చేస్తాం, ప్రీమియం డిస్కౌంట్ని డీప్ ప్రీమియం ఎక్కడ ఉంది ఇది కొనుక్కోవచ్చు అనమాట దీని ద్వారా. ఓకేనా. డీప్ డిస్కౌంట్ ఎక్కడ ఉంది, డీప్ ప్రీమియం ఎక్కడ ఉంది ఏంటంటే మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేయాలని చెప్తాను. ఓకేనా. మెయిన్గా మనం క్వాడ్రంట్ యూజ్ చేసేది అంటే మేజర్గా ఒకటి ఎస్టిఎఫ్. ఓకేనా. ఎస్టిఎఫ్లో ఎక్కడ యూజ్ చేస్తామని చూపిస్తాను. సో హెచ్డిఎఫ్లో మనం మెయిన్గా యూజ్ చేసేది కీ లెవెల్స్ ఉంటాయి కదా. సో ఈ కీ లెవెల్స్ దగ్గర ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా. రిజెక్షన్ లెవెల్స్ మీకు చెప్పాను, గుర్తుందా? రిజెక్షన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చెప్పాను. సో రిజెక్షన్ లెవెల్లో డ్రా చేసుకోవాలి. ఓకేనా. 0 ఎప్పుడు కిందకే ఉండాలి, 1 అప్పుడు కూడా పైకి ఉండాలి. ఓకే. అర్థం కాల.
సౌండ్ తక్కువైపోయిందా? చెప్పింది అర్థమవుతుందా? క్వాడ్రంట్ని ప్రీమియం డిస్కౌంట్ ఎక్కడ ఉంది, డీప్ ప్రీమియం ఎక్కడ ఉంది, డీప్ డిస్కౌంట్ ఎక్కడ ఉంది, మనం ఫైన్ చేయొచ్చు అనమాట క్వాడ్రంట్ ద్వారా. ఓకే, సో క్వాడ్రంట్ని మనం మెయిన్గా అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్గా లెవెల్స్ ఇక విక్ ఉంటుంది కదా, విక్ ఇలా మార్క్ చేసుకోవచ్చు. అంటే బాడీకి కూడా యూజ్ చేసుకుంటాం. ఇలా బాడీ మొత్తం డ్రా చేసుకుంటే నెక్స్ట్ డే మనం ఇప్పుడు నెక్స్ట్ డే ఓపెన్ చేస్తాం అనుకోండి, సపోజ్ డే టైం ఫ్రేమ్ ఉంది అనుకోండి. ఓకేనా, ఇవన్నీ రిమూవ్ చేస్తాం. సో డే టైం ఫ్రేమ్ ఉంది, సో ప్రీవియస్ డేలో ఇలా సపోజ్ మార్క్ చేసాం అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇందులో లావ్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసుకుంటే ఈ జోన్ మొత్తంలో ఇక్కడ ప్రీమియం ఉంది, ఇది ప్రీమియం జోన్, ఇది డిస్కౌంట్ జోన్, ఇది డీప్ డిస్కౌంట్ జోన్ కదా. సో ఈ డిస్కౌంట్ జోన్ ఎక్కడ ఉంది, ప్రీమియం జోన్ ఎక్కడ ఉంది ప్రీవియస్ డేలో, ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. బట్ మెయిన్గా మనం యూజ్ చేసుకునేది ఇప్పుడు కూడా హైట్ టైం ఫ్రేమ్ విక్ ప్లేస్లో. ఓకేనా, మోస్ట్లీ మనం యూజ్ చేసేది హైట్ టైం ఫ్రేమ్లో ఏదైతే విక్స్ ఉంటాయి కదా, ఇంకా ట్యాప్ ఆన్ విక్స్ మనకు రీసెంట్గా ఏమైనా విక్స్ ఉంటే అక్కడ మనం మార్క్ ఇప్పుడు నిజంగా అంటే నిన్న ప్రీవియస్ డే ఉంది కదా, ప్రీవియస్ డే విక్ ఉందా, డే టైం డే క్యాండిల్ విక్. సో ఆ విక్ టు ఇదనమాట. ఓకేనా, సో ఇందులో డిస్కౌంట్ ఎక్కడ ఉంది, ప్రీమియం ఎక్కడ ఉంది ఈ విక్లో చూడండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ టైం మార్కెట్ ఈ 0.5 లెవెల్ కిందకు వస్తే మనం ఇక్కడ నుంచి బై చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ వస్తే అంటే ఆ లెవెల్ ట్యాప్ 0.5 టైం ఫ్రేమ్కి వెళ్ళి ఆ లెవెల్ ట్యాప్ అయిన వెంటనే మనం బై చేస్తామంటే అలా కాదు. ఓకే, ఇప్పుడు 0.5 లెవెల్ ఉంది, ఇక్కడ ట్యాప్ అయిన వెంటనే ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చిందా, ఎలా ఉంది, ఎలా మార్కెట్ బిహేవ్ చేస్తుందని చూసుకోవడం. ఓకేనా, సో ఇవన్నీ కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే జస్ట్ మీకు తెలుసుకోవడానికి రోజుకు ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఐసీటీ కాన్సెప్ట్స్ అన్నీ మనం యూజ్ చేయము. ఓకేనా, ఐసీటీలో ఏదైతే కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం మనం యూజ్ చేస్తాం, అన్ని కాన్సెప్ట్ మనం యూజ్ చేయము. బట్ ఏవైతే కోర్ కంటెంట్లో కాన్సెప్ట్ కానీ ఏవైతే ఇంపార్టెంటో అంటే మీరు బేసిక్ థింగ్స్ అన్ని తెలుసుకోవాల్సింది. ఓకేనా, ఎప్పుడు రేర్గా అంటే రేర్ అంటే మనకి అవసరమైనప్పుడు ఇలాంటివి ఏదైనా విక్లో మనం 0.5 అదే డీప్ డిస్కౌంట్ ఎక్కడ ఉంది, లాంగ్ విక్ ఉంది అనుకున్నాం ఒక డేలో. సో ఇప్పుడు ఈరోజు డే చూసుకుంటే ఈరోజు ఒకవేళ డే ఇలా క్లోజ్ ఇస్తుంది అనుకున్నాం. ఓకేనా, సో ఇలా డే క్లోజ్ ఇచ్చేస్తే చూడండి ఇలా డే క్లోజ్ ఇస్తుంది అనుకున్నాం. ఓకేనా, ఇలా డే క్లోజ్ ఇచ్చేస్తే మనకి ఇంత లాంగ్ విక్ ఉండేటప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే బాడీ క్లోజింగ్ నుంచి ఇలా విక్ ఎండింగ్ వరకు మార్క్ చేసుకుంటే మనకి ఇందులో డీప్ ప్రీమియం ఎక్కడ ఉంది, అదే ఇక్కడ మనం బై చేయడానికి చూస్తాం కదా. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, బయర్స్ వీడియోస్ చూసారా లేదా, బయర్స్ ఇప్పుడు ఇలా క్లోజ్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మార్కెట్లో మనకు బయర్స్ అప్ సైడే కదా. సో అప్ సైడ్ అయ్యేటప్పుడు మనకి ఇందులో ఏదైతే 0.5 కిందన డిస్కౌంట్ జోన్ ఉంది కదా, సో ఈ డిస్కౌంట్ జోన్లో మనం బై చేయడానికి ట్రై చేయాలన్నమాట. మార్కెట్ ఇలా మళ్ళీ నెక్స్ట్ డే ఒకవేళ మనకి ఇప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటి, ఓపెన్ లో హై క్లోజ్ కదా. సో 0.5 లెవెల్ కానీ 0.25 ఈ లెవెల్ దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇక్కడ నుంచి బై చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం క్వార్టర్ని యూజ్ చేస్తాం. మరి లాంగ్ టైం ఫ్రేమ్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే సపోజ్ మనకి సిఎస్డి ఉందనుకుందాం. ఓకేనా, ఇప్పుడు సిఎస్డి అయినా కూడా ఏముంది, ఇప్పుడు సపోజ్ ఈ ప్లేస్ నుంచి ఎస్ఎంటీ మనకి ఇందాక ఏం చూసారా. సో ఈ విక్ ఇక్కడ ఉంది కదా, ఇందులో మనం డిస్కౌంట్ జోన్ ఏది ప్రీమియం జోన్ ఏది చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకి డీప్ డిస్కౌంట్లోకి వచ్చే ఇక్కడ నుంచి మీరు బై చేయొచ్చు సపోజ్. ఎందుకంటే మీకు ఇప్పుడు చూడండి ఎస్ఎంటీ ఇదే, మీకు నేను వేరే చార్ట్స్ కూడా చూపిస్తాను. ఎస్ఎంటీ అయింది నేను చెప్పాను కదా. సో ఎస్ఎంటీ వైఎంతో అయింది. ఓకేనా, ఎన్క్యూ వైఎంతో ఎస్ఎంటీ చేసింది. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ మీకు ఎక్కడ కూడా కనిపిస్తుందా, ఇక్కడ మనకి ఏమైంది,
ఎస్ఎంటీ ఫామ్ చేసింది కదా. సో ఫామ్ చేసింది కాబట్టి అక్కడ మనకి ఎన్క్యూలో ఎక్కడ క్లియర్గా ఫామ్ అయింది, డీప్ డిస్కౌంట్లోకి వచ్చి మార్కెట్ రివర్స్ అవుతుంది కదా. ఒక హెచ్టిఎఫ్ కీ లెవెల్ ట్యాప్ అయింది, ఓకేనా. సో హెచ్టిఎఫ్ కీ లెవెల్ ట్యాప్ అయింది ప్లస్ డీప్ డిస్కౌంట్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనకి సిఎస్డి అయింది అనుకో ఇక్కడ. సో ఇది సిఎస్డి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ సిఎస్డి అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఆ విధంగా మనం క్వాడ్రంట్ని యూజ్ చేస్తాం. సో క్వాడ్రంట్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే మనం డిస్కౌంట్ ఎక్కడ ఉంది, ప్రీమియం ఎక్కడ ఉంది అని తెలుసుకోవచ్చు, ఓకేనా. అంటే డీప్ డిస్కౌంట్ ఎక్కడ ఉంది, డీప్ ప్రీమియం ఎక్కడ ఉంది, హై టైమ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి విక్స్ దగ్గర మనం డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దాన్ని, ఓకేనా. నేను ఆల్రెడీ స్టాండర్డ్ డీవియేషన్ గురించి నేను అదే చెప్పేసాను, సో దాని గురించి అవసరం లేదు. సో నెక్స్ట్ రేపు ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో లెంత్ టాపిక్స్ అయితే లెంత్ ఎక్కువతోనే చెప్తాను. సో నార్మల్ టాపిక్స్ అయితే మనం జస్ట్ సింపుల్గా తేల్చుకో. అంటే నేను ఇప్పుడు దీన్ని కాంప్లికేట్ చేసి ఏదేదో చెప్పాలంటే చెప్పేయచ్చు, బట్ అదంతా అవసరం లేని కాన్సెప్ట్ మనకు వద్దు, ఓకేనా. మనకి ఏదైతే అవసరమో ఆ కాన్సెప్టే చెప్పుకున్నాం. అంటే ఆ కాన్సెప్ట్లో ఏదైతే అవసరమో అది, ఓకేనా. సో నెక్స్ట్ అంతే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా లేదా కాన్సెప్ట్? కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ సెండ్ చేశారు. లైక్ లైక్ కరో బాయ్. క్లియర్ రావట్లేదు మీకు లైక్స్. అర్థమైందా? జస్ట్ అది అంటే డిస్కౌంట్ ప్రీమియం ఎక్కడైతే ఉందో అది మనం ఫైన్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం, ఓకేనా. మీరు అంటే 3 అవర్స్ ఒకవేళ మీరు ఇలా పెట్టుకోవడానికి అయితే మీరు ఇలా పెట్టుకుని క్లారిటీగా ఎస్ఎంటీ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇంకా డీప్ అంటే క్లారిటీగా అర్థమవుతుంది మీకు. లేదు అలా అవ్వట్లేదు అంటే మామూలు షిఫ్ట్ చేసుకొని చూసుకో. లేదంటే మన ఇండికేటర్ ఉంది కదా, సో అందులో మీరు ఆన్ చేసుకుంటే కర్లేటెడ్ వస్తుంది, ఏదైతే ఎస్ఎంటీ అవుతుందో అది, ఓకేనా. సో అది కాన్సెప్ట్ అయితే అది. పిఎం సెషన్లో న్యూస్ ఉండడం మనకి నియర్ కేఎం సెషన్లో అంత ఏం లేదు, ఓకేనా. లేకపోతే బాగానే ఉండేది మనకి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉంటే మనం అలా చేద్దాం. వేరే కాన్సెప్ట్ గురించి ఏదైనా కావాలా? ఈ వీడియో రికార్డ్ చేస్తాను, ఓకేనా.